హాయ్ బ్రో. ఆయన హాయ్. దేవరా సాంగ్ వచ్చింది, సెకండ్ సింగిల్ అంత ట్రోల్ అవుతుంది, ఏంటి అసలుకి? అలా నిజంగా దేవరం నుంచి ఫస్ట్ సాంగ్ ఏదైతే దేవరం ముందుట నువ్వెంత ఫియర్ సాంగ్ చాలా చాలా ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పుడు నిజంగా నిన్న వచ్చిన సాంగ్ చుట్టూ మళ్ళీ సాంగ్ అబ్బా ఎంత బాగుందని నిజంగా అబ్బా 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 నా జాలరా సామి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఊచకోత నా సామి రంగా తెత్తడిపోచాము కూడా అనే ఫీలింగ్ కలిగిందన్న. నిజంగా అసలు ఊహించలేనా అమ్మ ఎన్టీఆర్ ఇంత ఆటగాడ ఫీలింగ్ వచ్చింది. అమ్మ ఆటగాడ అన్న ఫీలింగ్ భయ్య టెంపర్ సినిమాలో కాజల్ ఇట్ట నలిపేశాడు, నిన్న జాన్వీ కపూర్ నలిపేశాడు భయ్య. నిజంగా వాము ఆ టేకింగ్ ఏంది, ఆ గ్రాఫిక్స్ ఏంది, ఆ విజువలైజేషన్ ఏంది, మొత్తం ఆ విజువలైజేషన్ నిజంగా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాం నిజంగా. అమ్మో జాన్వీ కపూర్ అమ్మో తన అందంతో చంపేసాను భయ్య. నేను వెంటనే నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జాన్వీ కపూర్ మీద కేసు వేయాలనుకుంటున్నా. నా గుండెని దోచేసా భయ్య ఒక ప్రోమోతో. అమ్మో వేరే లెవెల్ అనిపించింది నిజంగా, చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది అన్న. తన ఏదైతే తన లుక్స్ కానీ అబ్బో అసలు నేను చెప్తానా ఇప్పుడున్న తెలుగు కానీ తమిళ్ ఏవుడైనా సరే నిజంగా మా ట్రెండ్ సెట్టర్ హీరోయిన్ అయితే అన్న చాలా చాలా గ్లామరస్ ఉంది. అమ్మో ఆ లిరిక్స్ చూడండి ఎంత బాగా రాశారన్న, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నిజంగా ఆవిడ చూసినాం ఏంటంటే చుట్టూ మళ్ళీ ట్రోలింగ్ ప్రతిసారి జరుగుతుంటాను సాంగ్ ఖచ్చితంగా ఏదో కాపీ ఆల్రెడీ కొన్ని సాంగ్ తో చెప్తున్నారు కదా, మరి దానిపై ఏమంటారు? అవునండి నిజంగా సాంగ్ ఉంటుంటే మనకి ఇక్కడ ముందు మన శ్రీలంకలో ఒక సాంగ్ ఆ సాంగ్ లోకి నిజంగా అవునా కన్నా నాకు కొద్దిగా క్రేజ్ అనిపించింది. అంటే దేవి ప్రసాద్ అన్న తను కాపీ కొడతాడు కొన్ని తన పాటలు తను కాపీ కొడతాడు, లైక్ తమన్ పాటలు కాపీ కొడతాడు, కానీ దొరకడు. ఒక నెల తర్వాత దొరుకుతాడు. అదే తమన్ అనుకో ఈ రోజు రిలీజ్ అయితే నెక్స్ట్ డే దొరికేస్తాడు. తమన్ అయితే కాపీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కానీ అనిరుద్ధి ఇక్కడ అక్కడ శ్రీలంకలో కాపీ కొట్టినంటే నిజంగా వామో నీ టేకింగ్ ఏం సామి నువ్వేంది సామి అని ఫీలింగ్ కలిగింది. సో నాకైతే నిజంగా కాపీనా అది సినిమా రిమిక్స్ అవ్వడం సంబంధం లేదన్న, సినిమాలో కంటెంట్ ఉంది. నాకు అది చాలా చూడడానికి చాలా బాగా అనిపించింది. అసలు ఎన్టీఆర్ నుంచి అట్లాంటి ఎక్స్పెరిమెంట్ రావడం చాలా రోజులైందన్న నిజంగా. సో RRR లో అట్లాంటి చూసిన తర్వాత నిజంగా అసలు ఎన్టీఆర్ లోపల రొమాంటిక్ ఫీల్ చనిపోయింది అనుకున్నాను, కానీ నిజంగా తనలో ఇంకా రొమాంటిక్ ఫీల్ బతుకునేరా సామి అన్న ఫీలింగ్ కలిగింది. సో ఆటగాడన్న ఫీలింగ్ అయితే నాకు ఏంటన్నా సాంగ్ అయితే సూపర్. కానీ జాన్వీ కపూర్ ఉన్న విజువల్స్ ఆ నీళ్ళలో ఉండేవి ఇవన్నీ లక్స్ ఏదో ఒక యాడ్ ఉంది, దాంతో పోల్చి కొన్ని ట్రోల్ చేస్తున్నారు కదా. అన్నయ్య ట్రోల్ వేసావు వాడికి పని పాట ఉండు, వాడికి ఏది పడతా ట్రోల్ వేసుకున్నాడు. ఎంత బాగుందన్నా నాకు ఆ చూస్తుంటే నిజంగా ధృవ సినిమాలో ఆ పరేషానురా ఆ సాంగ్ ప్రకృతి ప్రీత్ సింగ్ నడుచుకొస్తే ఎలా ఉందో ఆ డామినేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది అన్న. మొన్న బింబిసారాలో మనం చేసాము, కళ్యాణ్ రాము తనే ప్రొడ్యూసర్ కాబట్టి సో కళ్యాణ్ రాము నిజంగా ఒక ఇంపాక్ట్ తనకు కనిపించింది అనమాట. సో నిజంగా పాట అయితే చాలా క్వాలిటీ ఉందన్న, పాటలో చాలా లిరిక్స్ ఒక్కొక్క పదం వింటుంటే భయ నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అంత రొమాంటిక్ ఉందండి ఆ సాంగ్ లో. నెగిటివ్ వల్ల అంత నెగిటివ్ మాట్లాడటం వల్ల సినిమా కూడా దొప్పుతుంది అనేది కొంతమంది ఆవేదన చెందుతున్నారు. సో మీరు అన్నట్టుగా అన్న మీరు ఎవడో ఏదో అంటారు అని చూడండి. పుష్ప సాంగ్ వచ్చిందన్న, పుష్ప సాంగ్. అరే ఇది ఎక్కడ సాంగ్ రా సాంగ్ అనుకున్నాం. మొన్న స్టెప్ వేసిన తర్వాత ఎవడైతే ట్రోల్ వేసిన వాడే సలాంగ్ కొట్టినాడు. సో మీరు చూడండి అన్న అంటారు కోటాల శివ లాస్ట్ ఆచార్య ఫ్లాప్ అయిపోయింది, ఈసారి కూడా మన దేవర్ కూడా ఫ్లాప్ అయింది. ఎవడో ఏదో మాట్లాడతారన్నా. నేను చూడండి ఒక బాహుబలి టైంలో ఈవెన్ రాజమౌళితో టైంలోనే శ్రీమంతుడు అనే సినిమా వచ్చి కొరటాల శివ హ్యాండిల్ చేసిన, అంటే బాహుబలితో పోటీ పడ్డ సినిమా ఏంది శ్రీమంతుడు. సో అవునాను కదా అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి అన్న కొరటాల శివ. మన రాజమౌళితో తీసిన సినిమా హీరో ఏదైనా నెక్స్ట్ ఫ్లాప్ అవుతుందని సెంటిమెంట్ ఉంది నిజం. మీరు అవునాను కదా ఇప్పుడు ఏ హీరో దాన్ని క్రాక్ చేయలేకపోయాడు. సో నిజంగా మీరు మాకు నమ్మకం ఉంది ఏంటంటే కొరటాల శివ మీద నాకు నమ్మకం ఉంది అన్న. ఎందుకంటే తన బాహుబలితోనే ఆ టైంలో పోటీ పడ్డ వ్యక్తి కాబట్టి 100% దేవర్ మీద మంచి గ్లిమ్స్ వస్తాయని నమ్మకం. మంచి సినిమా మంచి క్వాలిటీ సినిమా రాబోతుందని అనుకుంటున్నా. సో ట్రోల్ వేసినట్టు నాకైతే క్వాలిటీగా అనిపించింది అన్న సినిమాలో. సో అదైతే ఫీలింగ్ అయితే గ్లిమ్స్ లో చాలా కొత్త ఫీలింగ్ అనిపించింది, రొమాంటిక్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.